అధికారంలోకి వచ్చిన గ్రహాలు అనుకూలంగా లేవని నేతలు అంతర్మథనంలో ఉన్నారా? పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేదని మల్లగుల్లాలు పడుతున్నారా? కూటమి ప్రభుత్వాన్ని అందలం ఎక్కించి తాము అంధకారంలో ఉండాల్సి వచ్చిందని అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనూహ్య ఫలితాలతో అధినేత మెప్పు పొందిన ఆ జిల్లా కేడర్ ఆశలు ఫలిస్తాయా? పదవుల పందిరంలో ఈసారైనా అదృష్టం కలిసొస్తోందా? లెట్స్ వాచ్. వైసీపీ కంచుకోటకు మొన్నటి ఎన్నికల్లో బీటులు వారాయి. విపక్ష పార్టీ అధినేత సొంత జిల్లాలో సంచలన విజయాలు సాధించింది టీడీపీ. దీంతో పార్టీ అధిష్టానం హ్యాపీ. అయినా అక్కడి తమ్ముళ్లలో గెలుపు జోష్ కనిపించడం లేదు. ఫ్యాన్ స్పీడ్ కి బ్రేక్ వేసిన తమ్ముళ్లు అధికారంలోకొచ్చి 6 నెలలు గడిచినా ఏ పనులు కాక ఏ పదవులు రాక మౌనంగా ఉండిపోతున్నారు. కూటమి ఘన విజయంలో కీలక పాత్ర పోషించింది పార్టీ క్యాడర్. సీమలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే కడప గడపలోనూ పసుపు జెండా ఎగిరింది. వైసీపీ కంచుకోటకే ముచ్చెమటలు పట్టించిన తమ్ముళ్లను అందలమెక్కించే విషయంలో అధిష్టానం ఇప్పటిదాకా చొరవ చూపలేదు. నామినేటెడ్ పదవుల్లోనూ ఏమాత్రం ప్రాధాన్యం దక్కకపోవడంతో రగిలిపోతున్నారు కడప తమ్ముళ్లు. విపక్షంలో ఉన్నన్నాళ్లు ఇబ్బందులు పడ్డా అధికారంలోకొచ్చినా మా తలరాతలు మారవా అంటూ ఆవేదన పడుతున్నారు కడప తమ్ముళ్లు. విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం సొంత జిల్లాలో అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాడితే మాకు దక్కిన గుర్తింపు ఇదా అని బాధపడుతున్నారు. 6 నెలలైనా అధిష్టానం పట్టించుకోకపోవడంతో కడప టీడీపీ శ్రేణులు అసహనంతో ఉన్నాయి. కడప గడపలో తమను సైడ్ చేసేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని అనుమానిస్తున్నారట పార్టీ నేతలు. అధికారంలోకి రాగానే కడపలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పటిదాకా కడప నేతలకు పదవుల విషయంలో న్యాయం జరగకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది. అన్నమయ్య జిల్లాను అందలమెక్కించిన కూటమి పార్టీల అధినేతలు కడప జిల్లాను మాత్రం చూసి చూడనట్లు వదిలేశారన్న అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో ఉంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఇప్పటిదాకా 2 దఫాలుగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కడప జిల్లాకు మొండిచేయి చూపించారు. దీంతో రానున్న 3వ జాబితాపైనే కడప తమ్ముళ్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లాకు పలు డైరెక్టర్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే కోడూరు నియోజకవర్గ నేతలకు పదవుల్లో పెద్దపీట వేశారు. నామినేటెడ్ పదవులకు కోడూరు సెగ్మెంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడాన్ని కడప నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. మరో విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశగా చూస్తున్నారు నేతలు. కడప జిల్లాలో వైసీపీ హయాంలో కొందరు టీడీపీ నేతల కేసుల్లో చిక్కుకున్నారు. అన్ని విధాలా నష్టపోయారు. ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాల వారీగా పదవుల్లో ప్రాధాన్యమిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన 7 నెలలలోపే కష్టపడ్డ నేతలను మరిచిపోయారన్న అసంతృప్తే మిగిలింది. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. సీఎం సురేష్ నాయుడు, ముక్తియార్, భూపేష్ రెడ్డి లాంటి నేతలకు పదవులొస్తే పార్టీ మరింత బలపడుతుందంటోంది టీడీపీ క్యాడర్. గత ఎన్నికల్లో బాబాయ్ కోసం చివరి నిమిషంలో జమ్మలమడుగు సీటు త్యాగం చేసిన భూపేష్ కి సముచిత స్థానం లభిస్తుందని భావిస్తున్నారు. కడప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీ సీనియర్లు కూడా పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఈ కాంపిటీషన్లో తమ అవకాశాలకు ఎక్కడ గండి పడుతుందోనని కడప తమ్ముళ్లు కలవరపడుతున్నారు. రైల్వే కోడూరులో గెలిచి జనసేన కడప గడపలో బలపడాలనుకుంటోంది. దీంతో నామినేటెడ్ పదవుల్లో ఆ పార్టీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. 2 దశాబ్దాలుగా టీడీపీ గెలవని కోడూరులో జెండా ఎగరేసింది జనసేన. అందుకే 2 సార్లు ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కోడూరు ప్రాంత కూటమి నేతలకు సముచిత ప్రాధాన్యం దక్కింది. ఇప్పటికే కడప జిల్లా నాయకుల లిస్టు అధిష్టానం పరిశీలనలో ఉంది. ఈసారైనా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో కడప తమ్ముళ్లంతా వెయిటింగ్.